నెల్లూరు జిల్లా కలువాయి మండలం ఉయ్యాలపల్లి మజారా గ్రామమైన ఎర్రబల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి జనార్దన్ రెడ్డి తీరుపై వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు మల్లికార్జున ఎర్రబల్లి గ్రామస్తులతో కలిసి ఎంఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల పట్ల దురుసు ప్రవర్తన, 40 మంది విద్యార్థులు పాఠశాలలలో చదువుతూ ఉంటే స్కూలుకి సరిగా రావడం లేదనే సాకు చూపుతూ దాదాపు 30 మందిని తిరిగి మరలా అదే క్లాసులో ఉండేటట్లు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను రానివ్వకుండా టీసీ ఇస్తాను బయటికి వెళ్లి చదువుకోండని విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకునేవారు గ్రామంలో ఉన్న మండల ప్రాథమిక పాఠశాలను వదిలి బయటికి వెళ్లి ఎలా చదువుకోగలరని ప్రశ్నించారు. అనుచితంగా వ్యవహరిస్తున్న హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఎర్రబల్లి స్కూల్లో అక్కడ పనిచేస్తున్నటువంటి జనార్దన్ సార్ ఎవరైతే ఉన్నారో పాపం ఈరోజు పిల్లల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు సార్ ఈయన. ఎందుకంటే పై తరగతికి ప్రమోషన్ చేయాల్సిన మన ప్రభుత్వ బడులే మళ్ళీ అదే స్కూల్లో కూర్చోబెట్టి అదే క్లాస్లో కూర్చోబెడతానంటా ఉన్నాడు. ఆయన చాలా దౌర్భాగ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు సార్. ఆ తల్లిదండ్రులు వెళ్ళే కానీ రూట్గా బిహేవ్ చేయడం, బూత్ మాట్లాడడం, ఆ తల్లిదండ్రుల్ని ఆ విధంగా చేస్తూ ఉన్నారు. మరి పాపం వాళ్ళ కుటుంబం గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జనరల్గా జనవరి ఫిబ్రవరిలో సెషన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కుటుంబ రీత్యా వాళ్ళకి అవసరాల రీత్యా కుటుంబ రీత్యా మరి ఇక్కడ ఉపాధి దొరకదు. సో ఉపాధి కోసం వెళ్ళే క్రమంలో ఆ జనార్దన్ అనే టీచర్ ఎవరైతే ఉన్నాడో ఇచ్చామో మరి ఆ పిల్లల్ని కొంతమంది పిల్లల్ని మొత్తం 45 మంది ఉంటే అందులో 15 మందిని ప్రమోషన్ ఇచ్చి ఇంకో 15 మందిని మేము అసలు ఇవ్వము, తీసి ఇచ్చేస్తాము, అదే క్లాస్లో కూర్చొని చదవాలని చెప్పి అని అంటూ ఉన్నాడు. మరి అదే కాకుండా డబ్బులు కానీ కొంతమందిని డిమాండ్ చేస్తూ ఉన్నాడు సార్. అది లేదు సార్. మాకు ఆ గ్రామస్తులే చెప్పారు. సో ఆ గ్రామస్తులే చెప్పారు. అది వచ్చేటప్పుడు మాతో పాటు వలస వెళ్ళేవాళ్ళు అందరూ ఒక అబ్బాయిని చేసుకుని ఒక అబ్బాయిని చేసుకోపోయా. సరే మిమ్మల్ని ఎందుకు చేసుకుని మీ పిల్లవాడిని మా పిల్లవాడిని ఎందుకు చేసుకోలేదు అడిగితే నేను 3 వేల రూపాయలు డబ్బులు ఇచ్చాము అని మనకు తెలియదు సార్. అన్నాడు. లేదు నేను ఎందుకు చెప్తాను, తెలిసినంత వరకు నేను మీకు మీ నోటీసులో పెడుతున్నాను సార్. నాకు తెలిసింది మీ నోటీసులో పెడతా ఉన్నాను అన్నాడు. ఇచ్చాడు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఆ స్కూల్ ఆ పరిధిలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడం ఎక్కువ సార్. మనం ఇటువంటి పిల్లలు ప్రోత్సహించాల్సిన వారికి ఎవరైతే జనార్దన్ టీచర్ ఉన్నారో వాళ్ళని డిస్కస్ చేయడం చాలా వరకు కరెక్ట్ అయిన విధానం కాదు. మీరు మండల అధికారులుగా ఉంటే ఖచ్చితంగా దీన్ని తక్షణం చర్యలు తీసుకుంటారని చెప్పేసి. ఎందుకంటే మీ పై అధికారులు మరి మీ ఆటను కానీ ఆయన అధిగమించడం జరిగింది. ఏదైతే 19వ తారీఖు డిప్యుటేషన్ నోటీసులు మీరు ఇవ్వడం, మరి ఆ నోటీస్ తీసుకోకపోవడం, మరి దాన్ని నోటీస్ బోర్డు మీద అందించడం, ఇది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం సార్. మీరు ఖచ్చితంగా దీని మీద ఇవాళ రేపు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం సార్. కాబట్టి మేము తీసుకుంటామని చెప్పి ఒక నమ్మకంతో మేము ఖచ్చితంగా మేము అడిగి చూసాము. అడిగి చూస్తే ఇప్పుడు సంవత్సరం అంతా ఒక నెలలో నాకు తీసేది కదా, తీసేసాము. మాకు ఒక మాట చెప్పాలి కదా. తీసేపించిండు మా తల్లిదండ్రులు ఆల్రెడీ బయట వాళ్ళకి పంపిస్తాము. మిగతా టీచర్లు ఉన్నారు, వాళ్ళని కూడా వాళ్ళు తీసుకుని వాళ్ళు స్కూల్ జరిపిస్తారు. ఆయన విషయం మాత్రం 15 సార్లు 2-3 రోజుల్లో ఆయన గురించి వస్తుంది. వాళ్ళ గురించి ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుతున్నారు. 2-3 రోజుల్లో ఆయన గురించి చెప్తుంటారు. అదే సార్ ఇప్పుడు బడి స్టార్ట్ అయ్యి 10 రోజులు అయిపోయా. స్టార్ట్ అయ్యి 10 రోజులు అయ్యా. టీచర్లు పంపిండి బడి పంపిండి టీచర్లు ఉన్నారు కదా, టీచర్లు ఇప్పుడు మనం ఎవరు చేసినా, మీరు కానీ మన మిత్రులు చేసినా, ఎవరు చేసినా పిల్లలకి న్యాయం జరుగుతుంది. పిల్లలకి న్యాయం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మీరు కూడా ఏంటంటే మాకు సహకరించాలి. ఆయన సహకరించడం లేదు, మీరు సహకరించడం. నేను ఆ రోజు కూడా చెప్పాను మీకు క్లియర్గా, మీ ఊరికి అంగన్వాడీకి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాను. ఆయన పక్కన పెట్టండి, మీరు పక్క రూమ్లో ఉన్నాయి టీచర్స్ ఆడే ఉన్నారు, వాళ్ళు క్లాసులు నిర్వహిస్తారు, మీరు పంపండి అని చెప్తే మీరు భీష్మించుకొని కూర్చోండి. ఇప్పుడు నేను పంపిస్తాను స్కూల్కి. ఇప్పుడు మామూలుగా నాకు రోజుకి సెల్కి మెసేజ్ వస్తుంది స్కూల్కి పోతున్నా పోవట్లేదు. అసలు మెసేజ్లే ఆపేసి పేరే రాయిపోయి నేను స్కూల్కి పంపిస్తాను. ఉపయోగం ఏముంది?
ఫుడ్ అడుగులు సార్ ఫుడ్ పెట్టాను సార్. ఒకరు మాట్లాడు. తప్పే కదా తప్పు తప్పే మేము అందరం వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటూ నేను అడిగితే 15 మంది మేము కాళ్ళు సర్పంచ్ కదా సార్. ఇప్పుడు బడిలో సాగలేదు ఈ విషయము మేము జిల్లా విద్యాశాఖ అధికారి గారికి దృష్టి వాళ్ళతో చేయాలి సార్. చంపడాలనుకోం సార్. ఇప్పుడు మాకెట్లా ఆధారం లేదు. సాగలేకపోతే మాకు బతుకులు లేదు. రోజులు మేము పట్టాత్రం వేసుకున్నాం. మా పిల్లలకైనా మీరు దోవ చూపిస్తే మీరు మేము బడికి స్కూల్కే పంపిస్తాం. ఆధారం ఎక్కువ పోగొట్టకపోయా లెటర్ పంపించారయ్యా. ఈ లెటర్ ద్వారా నువ్వు వెళ్ళిపోవాలా అప్పుడా పంపించే ఉండదు. మాట చెప్పు. నా పేరు మల్లికార్జును, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షుడిని. అయితే మా ప్రియతమ నాయకులు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు కలువాయి మండలం ఇన్ఛార్జి అనిల్ అన్న పిలుపు మేరకు ఇవాళ కలువాయి మండలంలో ఎర్రబల్లి అనే ఒక గ్రామంలో ఏదైతే ఎర్రబల్లి ఎంపీపీ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి హెడ్ మాస్టర్ జనార్దన్ ఎస్ఏ మ్యాథమెటిక్స్. ఈయన ఏంటంటే ఆ ఎర్రబల్లి గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మరి విద్యార్థులు స్కూల్కి వెళ్తూ ఉంటే స్కూల్కి రానియకుండా మార్చి ఫిబ్రవరిలో స్కూల్కి రాలేదు. అందువల్ల మిమ్మల్ని ఆన్ టీసీ మీద మరి ఏదైతే వాళ్ళు చదువుతూ ఉన్నారో అదే కోర్సు మళ్ళీ కంటిన్యూ చేస్తాం, అదే తరగతి మళ్ళీ మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఆ యొక్క హెడ్ మాస్టర్తో మాట్లాడడం జరిగింది. 45 మంది ఉన్నటువంటి స్ట్రెంత్ దాదాపు 30 మంది విద్యార్థుల్ని ఇవాళ ఆ హెడ్ మాస్టర్ ఎవరైతే జనార్దన్ అనే హెడ్ మాస్టర్ ఉన్నాడో ఈ హెడ్ మాస్టర్ ఈ 30 మంది విద్యార్థుల్ని మళ్ళీ చదివే మళ్ళీసారి చదవమని చెప్పడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. విద్యారంగా ఏం చేస్తా ఉంది ఇవాళ డిఓ కావచ్చు మరి డిప్యూటీ డిఓ కావచ్చు ఉన్నతాధికారులు శోధం చూస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మన పాఠశాల ప్రారంభమై 12 రోజులు గడుస్తూ ఉన్నా కానీ మరి ఈ సమస్య ఇప్పటికే పరిష్కరించలేదు. కలెక్టర్ గారు స్పందించాలి. మరి జిల్లా ఉన్నత స్థాయి అధికారులు మరి విచారణ జరిపించి తక్షణం ఎవరైతే ఈ జనార్దన్ అనే హెడ్ మాస్టర్ ఉన్నాడో ఆయన ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా జిల్లా స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఈ విద్యార్థులకి ఏదైతే పిల్లలు ఉన్నారో ఎర్రబల్లి ఎంపీపీ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా డిఓ గారు స్పందించండి. ఇంక నుంచే కలువాయికి రండి, ఎర్రబల్లికి రండి, విచారణ జరిపించండి, ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. లేని పక్షంలో అనేక ఉద్యమాలు చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికి నమస్కారం సార్. నా పేరు రోసమ్మ, ఎర్రబల్లి గ్రామం, మాది ఉయ్యాలపల్లి పంచాయతీ, కలవాయి మండలము. మా పిల్లోళ్ళు చదువుకుంటుంటే 2 నెలలు చదువుకు బాగాలేదని 3వ తరగతిలో పంపించాలంటే 2వ తరగతిలో తీసుకుంటాం మేము, లేకపోతే మేము తీసుకోమని చెప్పి ఇంట్లో ఎలాగ పంపించారు సార్. మేము 4-5 రోజులు అమ్మిరే పంపించాము సార్. అమ్మిరే పంపించినా కదా సార్ మా తప్పు సార్, మా పిల్లలు మాకంటే చదువు లేదు, మా తెలివితేటలు లేవు సార్, మేము ఊరుకు పోతున్నాం సార్, మా పిల్లల్ని చేర్చుకోండి సార్ అంటే చేర్చుకోవటం లేదు సార్. మమ్మల్ని పిల్లలు చేర్చుకోకుండా 3-5 రోజులు బంగపడినా మీకు కొట్టి తరిమేస్తుండ పిల్లలు బయటకు రాకుండా వాళ్ళకి తిండి గారు పెట్టడం లేదు సార్, తాగేదానికి మంచి నీళ్ళు గారు ఇయటం లేదు సార్. మేము అట్టే అమ్మ మీరు పోండి అని చెప్పి మా పిల్లలు మేము సాగుగుట్టి మేము పంపిస్తున్నాం సార్. మేము కొట్టేది కాక మళ్ళీ సార్ తరుముకుంటున్నాం సార్ బలియకపోతేనే. మాకే అవకాశం లేదు సార్. మేము 2 నెలలు 4 నెలలు ఇక్కడ ఉంటే 2 నెలలు దేశాల మీద ఉంటాం సార్. మేము ఆ 2 నెలలకి మేము పిల్లలు తీసుకొచ్చుకొని చదివించుకోవాలనుకుంటున్నాము. మా రాత్రులు వాళ్ళకి రాకూడదని, మా ఎగసాట్ల వాళ్ళకి రాకూడదని మేము చదివించుకోవాలని అనుకుంటున్నాం సార్ మా బిడ్డల. కాబట్టి ఆ సార్ అయ్యవారు మటుకు మాకొద్దు సార్, అయ్యవారు మాకొద్దు, మాకు అవసరం లేదు. మీరు మా మీద దయచేసి మాకు అయ్యవారిని కానీ మారిస్తే భవిష్యత్తు ఉంటుంది సార్. మాది ఎర్రబల్లి గ్రామం సార్. ఎస్సీలుము సంవత్సరం అంతా పిల్లలు బడికి వెళ్ళారు. జనవరి ఫిబ్రవరి మాకు వలస బతుకుతీరు. మాకు ఈరోజు పని చేసుకుంటే ఇంట్లో కుండగాలద్ది, లేకపోతే కావదు.
అట్లాంటి సమయంలో మా పిల్లలు ఇప్పుడు మాకు వెనక ముందు చూసేవాళ్ళు లేరు. తీసుకెళ్ళి 2 నెలలు లేని దానికి పిల్లోడు బళ్ళేకి పంపిస్తే తీసుకోవాలా, వెనక్కి పంపించాడు. దేని వాళ్ళని అడిగితే మీ పిల్లోడు రావట్లేదు బళ్ళేకి, హాజరు లేవన్నాడు. సరే మా పిల్లోడితో పాటు ఇంకో పిల్లోడు చదువుతున్నాడు కదా అదే క్లాసు, ఆ అబ్బాయి కూడా అదే బతుకు తీరు వెళ్ళాడు కదా, ఆ అబ్బాయి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాడు, ఈ అబ్బాయి పోలేదు. అలా దేని వల్ల పోలేదు. ఇప్పుడు అట్టా ఒక తరగతి కదా, 5 తరగతులు అట్టే ఉన్నాయి కదా, 5 తరగతులలో కొందరిని ఎక్స్ప్లెయిన్ చేసేది, కొందరిని డిస్ప్లెయిన్ చేసేది. అది ఎంతవరకు న్యాయము అని అడిగితే నాకు టీసీ అయినా రాసిస్తారు, ఇంకొక బల్లే చేసుకుంటారు, నీకు ఇదే తరగతికి రాసిస్తా, నెక్స్ట్ తరగతికి రాసిను. మాకు చదువు లేదు, మా పిల్లలకైనా మాకు చదువు ఉండాలి కదా. 10 రోజులు అయితే ఆడిపోతే తరిమేసి పిల్లని, అందుకని ఎంఈఓ సార్ దాకా వచ్చాం. ఆ సార్ని సస్పెండ్ చేయమని అడిగితే నేను పెట్టున్నాను వస్తుంది అని ఆ సార్ అంటున్నాడు. ఇప్పుడు బల్లే పోయిన పిల్లని పంపించి వెనక్కి, అది న్యాయం కాదు కదా. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.